ఈరోజు ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై నాకు తెలిసిన విశ్లేషణ తెలియపరచాలని ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా దాదాపు 27 సంవత్సరాలు అంటే 1998 తర్వాత జరిగిన ఎన్నికల్లో 2025 దాదాపు 28 సంవత్సరాలు 27 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ అధికారం కోల్పోయి ఢిల్లీలో ఈరోజు 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ దాదాపు 48 50 సీట్లకి 70 సీట్లలో 48 50 సీట్లకు గెలుచుకోబోతుంది. ముఖ్యంగా అక్కడ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రి ఉన్న మనీష్ సిసోడియా కూడా ఓడిపోయారు. ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ముఖ్యంగా ఈ వీడియో వినే వాళ్ళకు కూడా నేను ఒక విజ్ఞాపన చేస్తున్నాను. ఈ వీడియో నిజమే అంటే కూడా మీరు ఈ విషయాన్ని కొంతమందికి తెలియజేయడానికి కూడా మీరు కూడా షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నానంటే ప్రజల్ని వంచే అధికారం లేకొచ్చారు కేజ్రీవాల్ గారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2015కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 15 సంవత్సరాలు, షీలా దీక్షిత్ గారు 15 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఆ 15 సంవత్సరాలు ఢిల్లీలో మరియు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అరాచకంలో కూరుకుపోయిన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం కొనసాగించారు ఢిల్లీలో. ఆ ఉద్యమంలో ఈ కేజ్రీవాల్ గారు పాల్గొని ఆ ఉద్యమం అయిపోయిన తర్వాత కూడా ఆయన అన్నా హజారే గారు చెప్పారు రాజకీయాలు వద్దని. ఈయన స్వార్థంతో ఆ పేరును ఉపయోగించుకొని నేను అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను నేను, కాబట్టి మీరు నాకు మద్దతు ఇవ్వాలని ఢిల్లీ ఎన్నికల్లో ప్రజల్ని నమ్మించి 2015లో అధికారంలోకి వచ్చాడు. తర్వాత 2015లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి శుష్క వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చలేకపోయినా కూడా రెండోసారి కూడా 2020లో ఒకసారి మళ్ళీ నమ్మబలికి నాకు ఈ టర్మ్ సరిపోలేదు, మీకు ఇంకా మంచి భవిష్యత్తుని ఇస్తాను రెండో టర్మ్ కూడా గెలిచిన తర్వాత ప్రజలకి ఈ అవినీతి పైన వచ్చి నేను సామాన్యంగానే వచ్చి శీష్ మహల్ అంటే ఒక రాజర భవనం 50 కోట్లు సామాన్యునిగా వచ్చి 50 కోట్లు 100 కోట్ల భవనం నిర్మించుకొని విలాసవంతమైన జీవితం గడుపుతూ ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను తుంగలో తొక్కేసి అవినీతికి మూల విరాట్టుగా ఒక లిక్కర్ స్కామ్ అయితే నేను ఎన్నో రకాల ఢిల్లీలో కుంభకోణాల విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లు జైలు పోయిన సందర్భాలు ఉన్నాయి. అప్పటికీ వాళ్ళు భారతీయ జనతా పార్టీని నిందించడమే జరిగింది. కానీ ప్రజలు విఘ్నులు, ఎందుకంటే ఢిల్లీలో ఎక్కువ అర్బన్ ప్రాంతం ఉంటుంది, అందరూ అక్కడ ఎడ్యుకేటర్స్ వాళ్ళు ఉంటారు. ఒకసారి నమ్మినారని అవినీతి అంటే తర్వాత ఆయన ఎన్ని చెప్పినా నమ్మలేకపోయినారు. కాబట్టి ఇంకొక ఉదాహరణ చెప్తున్నాం. లాస్ట్కి ఎంత తీవ్రమైన ఆరోపణ చేశారంటే భారతీయ జనతా పార్టీ మీద, హర్యానా ప్రభుత్వం మీద ఢిల్లీలోకి వచ్చే యమునా నదిలో విషం కలిపినారంటే అంత తీవ్రమైన ఆరోపణలు భారతీయ జనతా పార్టీ మీద గుర్తించడం జరిగింది. అంటే అధికారం కోల్పోతున్నామని తెలిసి ఎంతటికి నీచానికి ఆ ఆరోపణనే ఒక ఉదాహరణ. ప్రజలు విఘ్నులు కాబట్టి అన్నీ గమనించినారు. ఇటువంటి వాళ్ళకి మేము పొరపాట్లు ఇచ్చినాము అధికారం అని ఈరోజు కనీసం ఆ పార్టీ కాదు కదా, ఆ అభ్యర్థి కూడా ఓడిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఒకటే, మేము కాదు ఫస్ట్, మా పార్టీ కాదు, దేశమే ఫస్ట్ అనే ఒక సిద్ధాంతంతో నడిచే పార్టీది. హర్యానా ప్రజలైనా ఒకటే, ఢిల్లీ ప్రజలైనా ఒకటే, దేశంలో ఉన్న ఏ రాష్ట్ర ప్రజలైనా ఒకటే. కానీ ఈ ముఖ్యమంత్రి ఢిల్లీ కేజ్రీవాల్ గారు విష ప్రచారం చేశారు, యమునా నదిలో విషయం కలిపినారంటే ఢిల్లీ ప్రజలైనా భారతీయ జనతా పార్టీ, హర్యానా ప్రజలైనా ఒకటే. కాబట్టి ఇటువంటి పనులు చేయరని ఆ ఢిల్లీ ప్రజలు నమ్మినారు. 27 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ పట్టం కట్టినారు. కాబట్టి ఢిల్లీ ప్రజలకు జోహార్లు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న మేధావులు కూడా ఆలోచించేయాలి. బీజేపీ మీద విష ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా సంకలనం పెట్టుకుని తిరుగుతున్నారు రాజ్యాంగం ప్రతి అని. రాజ్యాంగం కాంగ్రెస్ పరిపాలన అంతా రాజ్యాంగానికి వ్యతిరేకంగానే జరిగింది. ఈరోజు రాజ్యాంగం అని మొత్తుకొని తిరుగుతున్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళకి ప్రజలు మారుతున్నారు కానీ వాళ్ళు మారడం లేదు, వాళ్ళ విధానాలు మారడం లేదు. ప్రజల కోసం మారాల భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దేశమే ఫస్ట్ అనే ఆలోచనతో ముందుకు పోతుంది. కాబట్టి ఈరోజు ఢిల్లీ ప్రజలు గొప్ప తీర్పిచ్చారు.
వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.